శ్రావణ మాసం పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం నాయుడువాడ కమల్ రోడ్లో గల వాసవి మాత అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా గాజులతో అమ్మవారి చీరతో అలంకరణ చేశారు. నందిపీఠ్ కేదారేశ్వర ఆశ్రమ సేవకుడు సంజీవ్ ఇంట్లో కేదారానంద స్వామికి భక్తి శ్రద్ధలతో పాదపూజ నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం నిజామాబాద్లో పర్యటించారు. నగరంలోని నిర్మితి కేంద్రం వద్ద హౌసింగ్ టవర్స్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. త్వరలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను అమల్లోకి తేవాలని గవర్నమెంట్ నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా కొత్త కనెక్షన్లకు వీటిని ఏర్పాటు చేస్తారు. తర్వాత దశల వారి పాత కనెక్షన్లకు అమర్చుతారు. ప్రస్తుతం నెల దాటాక తర్వాత నెలలో రీడింగ్ చూస్తున్నారు. ఇకపై స్మార్ట్ మీటర్లే నెలాఖరు రోజున రీడింగ్ తీసి బిల్లు పంపిస్తాయి. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు శుక్రవారం రాత్రి నగరంలోని ఓ థియేటర్లో ఇరుముడి సినిమాను వీక్షించారు. ఆధ్యాత్మిక భావనతో రూపొందించిన ఈ చిత్రాన్ని వీక్షించడం మళ్లీ దీక్ష సమయాన్ని గుర్తు చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టాలని లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సందర్శన సందర్భంగా సీఎం రేవంత్ కోరారు. రాష్ట్ర యువతకు విద్యా పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై చర్చించారు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికల గురించి వివరించారు. డిసెంబర్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు రావాలని ఆక్స్ఫర్డ్ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. నిజామాబాద్ నగరంలోని కసాబ్ గల్లీలో గల ఆర్య సమాజం శ్రావణ మాసం సందర్భంగా సప్తాహ వేడుకలు, యజ్ఞం, భజనలు నిర్వహిస్తున్నారు. సిరికొండ మండలంలోని హుసేనగర్ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వర్షాలు కురిపించాలని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రమైన లుంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో సైకత లింగంకు అభిషేకాలు, అన్న పూజ చేసి మొక్కులు తీర్చుకున్నారు.